ఇక్కడ చూడొచ్చు మీరు, వీళ్ళంతా లోకల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇవి లోకల్ బస్ స్టాండ్. ఇది ఇక్కడ నుండి అయితే మళ్ళీ మనము గేట్ ఆఫ్ ఇండియాకి అయితే వెళ్ళబోతున్నాము. ఎర్లీ మార్నింగ్ లేచి చెక్అవుట్ అయిపోయినాను. చెక్అవుట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా బస్ స్టాప్కి అయితే వచ్చేసాను. ఈ క్యూ అయితే ఏదైతే ఉందో బస్సులో ఎక్కేదానికి క్యూలో నిలబడుకొని ఉన్నారు. ప్రతి బస్సుకి ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ బస్సు ఎక్కడైతే వస్తుందో అక్కడంతా ఈ విధంగా క్యూ అయితే ఉంటుంది. మీరు ఎక్కడ వెళ్ళాలంటే అక్కడికి ఒక బస్కి ఒక నెంబర్ ఉంటుంది కదా. మీరు ఇప్పుడు సపోజ్ మీరు గేట్ ఆఫ్ ఇండియా వెళ్ళాలి. గేట్ ఆఫ్ ఇండియా వెళ్ళాలంటే మీకు బస్ నెంబర్ వచ్చేసి A116. అలాగే మీరు మరీన్ డ్రైవ్కి వెళ్ళాలంటే 138 A. ఇలా ఒక బండికి ఒక ప్లేస్కి ఒక నెంబర్ అయితే ఉంటుంది. చూసుకోవచ్చు. చూసుకొని మరి వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా 6 రూపీస్ నుండి లాస్ట్ వచ్చేసి 25 రూపీస్ దాకా అయితే ఛార్జ్ అయితే ఉంటుంది బస్సులో. నేను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ గేట్ ఆఫ్ ఇండియాకి అయితే వచ్చేసాను. గేట్ ఆఫ్ ఇండియా నుండి ఇక్కడ నుండి 2 ప్లేసెస్కి అయితే వెళ్ళొచ్చు. అలీబాగ్ వెళ్ళొచ్చు, అలాగే ఎలిఫెంటా అయితే వెళ్ళొచ్చు. ఎలిఫెంటా వెళ్ళాలంటే 260 రూపీస్ ఛార్జు, అలీబాగ్ వచ్చేసి 360 రూపీస్ ఛార్జు. టైమింగ్ అయితే రెండు ఒకటే తీసుకుంటాయి. టైమింగ్ అయితే అది 4 అవర్స్, ఇది 4 అవర్స్. అది 5 అవర్స్ ఉంటుంది అలీబాగ్. ఇది వచ్చి 4 అవర్స్ ఉంటుంది. 4 అవర్స్ దాకా అయితే మీరు ఆ గడ్డపైకి అయితే వెళ్ళలేరు. అలీబాగ్ ఇదే అండి గేట్ ఆఫ్ ఇండియాకి ఎంట్రన్స్. దీంట్లో ఏంటి ఎంట్రీ ఫీజు అయితే ఏమీ ఉండదు, ఫ్రీగానే ఉంటుంది. బ్యాగ్ చెకింగ్ అయితే మీరు చేసుకోవాలి. బ్యాగ్స్ ఉన్నట్టయితే ఇక్కడ రోల్ మిషన్ ఉంటుంది, అందులో వేసేస్తే చెకప్ అయితే అయిపోతుంది. ఇక చూడండి లోపల నుండి ఇక్కడ ఎంటర్ అవుతానట్లే మీకు గేట్ ఆఫ్ ఇండియా అనేది కనబడిస్తుంది. చూడొచ్చు మీరు. ఇటుపక్క టూరిజం బస్సెస్, ఫారినర్స్ ఎవరైనా పిలుచుకొని వచ్చినట్టయితే కార్స్ అవన్నీ ఉంటాయి. బోర్డింగ్ చేయాలంటే అటుపక్క వైపుగా మీరు వెళ్ళినట్టయితే బోర్డింగ్ కూడా వెళ్ళొచ్చు. బోర్డింగ్ది కూడా నేను చూపిస్తాను మీకు. ఇది గేట్ ఆఫ్ ఇండియా. ఇది తాజ్ హోటల్. చూడొచ్చు చాలా బాగా అయితే కనబడిస్తుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చినట్టయితే ఇంకా బాగుంటుంది. నేను వచ్చేయాలకి కొంచెం టైం అయింది. ట్రాఫిక్ జామ్ అవడం వల్ల కొద్దిగా టైం అయితే అయింది. పాస్ అనేది అటువైపు తీసుకోవాలి. అటువైపు తీసుకొని ఇటువైపు వచ్చి ఇక్కడ నిలబడుకున్నట్టయితే ఇక్కడ నుండి ఎంట్రీ ఉంటుంది. చూడొచ్చు బోర్డు అయితే ఒకటి వస్తుంది అటువైపు నుండి ఇటువైపుకి. ఇది మీరు ఆన్లైన్ కూడా బుక్ చేయొచ్చు. బోర్డింగ్ పాస్ అయితే ఆన్లైన్ బుక్ చేయాలంటే అక్కడ చూడండి కనిపిస్తుంది బోర్డు పైన. ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత QR కోడ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినట్టయితే అమౌంట్ కట్ అయ్యి టికెట్ అనేది మీకు PDF రూపంలో వచ్చేస్తుంది. మీరు కనుక అలీబాగ్ వెళ్ళాలనుకుంటే అదిగో అక్కడ కనబడిస్తుంది కదా, ఆ షిప్లో అయితే వెళ్ళాలి. దాంట్లో అయితే 360 రూపీస్ 5 అవర్స్ టైం తీసుకుంటుంది. ఇక్కడ నుండి అలీబాగ్ వెళ్ళేదానికి 5 అవర్స్ టైం తీసుకుంటుంది. మీ దగ్గర టైం ఉన్నట్టయితే మీరు వచ్చి వెళ్ళొచ్చు. అలాగే ఎలిఫెంటా కూడా వెళ్ళొచ్చు. ఎలిఫెంటాకు పోవాలంటే ఇటువైపుగా పోవాలి. అది కూడా 4 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది. 4 అవర్స్ దాకా అయితే మీరు గడ్డపైకి అయితే వెళ్ళలేరు. ఇటుపక్క కానీ అటుపక్క కానీ. పోయేదానికి అదే బోట్ ఉంటుంది, వచ్చేదానికి అదే బోట్ ఉంది. ఎవ్రీ1 బోర్డు ఏ బోర్డులో అయినా మీరు ట్రావెల్ అయితే చేయొచ్చు. టికెట్ అయితే ఒకేసారి తీసుకోగలరు. పోయేదానికి వచ్చేదానికి కలిపి ఇక్కడే ఇచ్చేస్తారు. ఎక్కడైతే మీరు ఎక్కుతారో అక్కడే ఇచ్చేస్తారు. మీ దగ్గర కనుక దీంట్లో వెళ్ళే ఓపిక ఉంటే మీకు మ్యాక్సిమం ఇది 1 డే
అయితే జర్నీ అయితే సరిపోతుంది. ముంబైకి వచ్చినట్టయితే గేట్ ఆఫ్ ఇండియా దగ్గర నుండి ఇది వెళ్తుంది. బోర్డు అయితే దిగేసి అలీబాగ్లోకి వచ్చేసాము. బోర్డు దగ్గర నుండి సుమారుగా మనకు 15 to 20 కిలోమీటర్స్ అయితే రావాలి. బస్సు అయితే వాళ్ళదే ఉంటుంది, ఫ్రీ బస్సే. మనము అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ బస్సు దిగిన తర్వాత అక్కడ నుండి బీచ్ అని చెప్పినట్టయితే అక్కడ నుండి మళ్ళీ 30 to 40 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేసిన తర్వాత మనకు బీచ్ దగ్గర అనేది తీసుకొని వచ్చి పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత బీచ్లోకి వెళ్ళాలి. బీచ్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను, చూడొచ్చు మీరు. ఇదేనండి ఆ బీచ్. బీచ్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. బోర్డింగ్ సిస్టమ్ ఉంటుంది. మళ్ళీ వచ్చేసి 300 years బ్యాక్లో చేసిండే ఒక రెడ్ ఫోర్ట్స్ అయితే ఒకటి ఉంది ఇక్కడ. ఆ బ్యాక్గ్రౌండ్లో అది కనిపిస్తాను, చూసినారా ఆ రెడ్ ఫోర్ట్ అదే. అక్కడ కూడా వెళ్తాము. అయితే అక్కడికి వెళ్ళేదానికి ఈ జట్కా బండి ఏదైతే ఉందో ఆ బండిలో అయితే వెళ్ళాలి. లేదంటే షిప్లో వెళ్ళినట్టయితే ఆ పక్కకు వెళ్ళి బోర్డు ఏదైనా మాట్లాడుకొని బోర్డులో వెళ్ళాల్సి వస్తుంది. నేనైతే ఈ జట్కా బండిలోనే వెళ్ళబోతున్నాను.